వెల్కమ్ టు టీపీఎన్ తెలుగు 24 న్యూస్ ఛానల్. 2022 పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థులను తక్షణమే ట్రైనింగ్కు పంపాలి. ఆర్ కృష్ణయ్య చిన్నప్పటి కారణాలతో 2022లో కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులను శిక్షణకు పంపకుండా ఉంచడం అన్యాయమని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య అన్నారు. విశ్వవిద్యాలయంలో చదువుకున్న సమయంలో వివిధ సందర్భాల్లో అకారణంగా పెట్టిన కేసులేనని, అవి నేడు ఉద్యోగానికి ఆటంకంగా మారాయని, ఉద్యమ సమయంలో నమోదైన కేసులన్నీ వారు ఉన్నారని, ఆ కేసులను ఎత్తేయాలని బుధవారం సోమాజిగూడలోని ప్రెస్ క్లబ్లో కానిస్టేబుల్ అభ్యర్థులతో కలిసి ఆయన డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి వెంటనే స్పందించి కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికై ఆర్డర్ కాపీ అందుకున్న అభ్యర్థులను శిక్షణకు పంపాలని, లేని పక్షంలో ప్రజా సంఘాలు, విద్యార్థి కుల సంఘాలతో కలిసి పోరాటం చేస్తామన్నారు. పలువురు కానిస్టేబుల్ అభ్యర్థులు మాట్లాడుతూ ఉద్యోగం సాధించేందుకు ఎంతో కష్టపడ్డామని, ప్రస్తుతం శిక్షణకు ఆర్డర్ కాపీ అందక అంతే అవస్థలు ఎదుర్కోవాల్సి వస్తుందని వాపోయారు. మొదటి విడతలో 158 మంది ఎంపికైన అభ్యర్థుల్లో 80 మంది శిక్షణకు వెళ్లగా మిగతా వారంతా చిన్న చిన్న కేసులు పెండింగ్ లో ఉన్నాయని ఆపడంతో తమ కుటుంబాలు మానసికంగా కుంగిపోతున్నాయని అన్నారు. ముఖ్యమంత్రి స్పందించి న్యాయం చేయాలని కోరారు. నిరుద్యోగ జేఏసీ అధ్యక్షుడు నీల వెంకటేష్, ప్రధాన కార్యదర్శి అన్వర్, మహిపాల్ యాదవ్, పోలీసు అభ్యర్థులు విజయ్, విష్ణు, శ్రీనివాస్, శివ, కృష్ణ, సభావతి రాజు ఉన్నారు. అన్ని రకాల పిల్లలను ఉపయోగించి మీరు త్వరగా చేస్తారని, అదేవిధంగా మహిళా యాదవ్కు ఇంకా ఉద్యమం తగ్గలేదు, అక్కడే కంటిన్యూ చేసి అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి ముఖ్య అతిథులు వచ్చిన కాదు, ఎంత కేసీఆర్ బాణాలతో మీడియాలో తీర్చి చెందాలి మహిళా యాదవ్ గారికి. ప్రభుత్వ వ్యతిరేక భావనలను వెల్లడినటువంటి నీల వెంకటేష్ గారికి అందరికీ పేరు నాకు హృదయపూర్వకం. మీ యొక్క సమస్య పూర్తిసారి అర్థమైంది. మీరు చెయ్యని తప్పుకు శిక్ష విధించింది ప్రభుత్వం. చెప్పుకున్నారు, మీరు చెప్పిన మైపరారు కుటుంబాన్ని మురికేళ్ళు, దుంకేళ్ళు, ఎగిరేళ్ళు, ఇప్పుడు తన్నేది ఉంది. ఎందుకంటే ఇదంతా అన్యాయం. మన సోదరు నిన్న వచ్చినప్పుడు డీజీపీకి ఫోన్ చేయమంటే చేసినాను. ఇష్టమా నేను 2-3 రోజులు ఇస్తాను చెప్పి మాట 2-3 రోజులు కూడా అయిపోయింది. తప్పనిసరిగా డీజీపీతో మాట్లాడి హోమ్ మినిస్టర్ లేనట్టున్నాడు. ఇంకా గవర్నమెంట్ సరైన కానీ హోమ్ మినిస్టర్ లేదు. కాబట్టి మీకు వచ్చే వరకు ఎంత అన్యాయం. నోటిఫికేషన్ కోసం కొన్ని పోరాటం, నోటిఫికేషన్ వచ్చినాక జాబ్ల కోసం మీరు స్ట్రగుల్ చేసారు. రన్నింగ్, జంపింగ్, స్టడీస్ ఇవన్నీ చేసి చేసుకోకుండా పిల్లల పాపం పెళ్లికి పోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి బయటికి వెళ్తే ఏమవుతుందో ఏమో అని చెప్పి వాళ్ళ బాడీలో వాళ్ళు కాపాడుకుంటారు. వాళ్ళు ఖచ్చితంగా పెళ్లికి పోతున్న టైంకి ఏదో ఒక సమస్య వల్ల వాళ్ళ పేర్లు అయితే లిస్టు రాలేదు. మరి వాళ్ళకు న్యాయం చేయడం కోసం వారి హక్కులు, వారి యొక్క పోరాటంలో మేమున్నాం. పోలీస్ కానిస్టేబుల్ కానీ, ఎస్ఐ కానీ ఉద్యోగం కొట్టాలంటే గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చేటువంటి మనం ఇలా రైతు బిడ్డలం వ్యవసాయం పండగ అప్పు సప్పు చేసి ఇవాళ హైదరాబాద్ అశోక్ నగర్కి వచ్చి ₹1,00,000 వెచ్చించి ఇవాళ ఇన్స్టిట్యూట్లకు అదేవిధంగా కోచింగ్లు తీసుకొని కడుపు నిండా తిండి తింటే నిధి వస్తుందేమో అని ఎన్నో ఇబ్బందులతో, కడుపు నిండా నీళ్లు తాగితే పరిగెత్తలేమో అని బాధలతో, ఆవేదనతో ఇలా పల్లెలకు పబ్బానికి ఊరికి వెళ్తాను, మా అమ్మాయికి కొత్త ఉద్యోగం ఏమైంది అడుగుతారేమో అని పక్కింటోటి పిల్లలు, ఇంటింటోటి పిల్లలు